నీ ఒంటి మీద ఉండే గోల్డ్. సో ఇదే మెయిన్ రీజనే నేను అంటున్నా. సో అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ అని అంటున్నారు చాలామంది ఆడియన్స్ అంటున్నారు. అంటే కింద కామెంట్స్లో కూడా నువ్వు చెక్ చేసావో లేవు మరి. నేనైతే ఇక్కడ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళ నుండి తీసుకొచ్చింది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, బట్ మన ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. సో అది గోల్డా, రోల్డ్ గోల్డా? గోల్డా రోల్డ్ గోల్డ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ లేదు. వేసుకొని నా షోకు అంతవరకు. నేను ప్రతి ఒక్కరికి గోల్డ్ గోల్డ్ అని చెప్పుకొని తినని. అంటే ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం గోల్డా, రోల్డ్ గోల్డా? గోల్డ్. అదే రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇన్ని ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఇన్ని అనం చేసిన నేను. సో మొత్తం ఓవరాల్గా మీ ఒంటి మీద ఉన్న గోల్డ్ ఎంత ఉంటుంది? 1 kg దాకా ఉంటుంది దగ్గర. 1 kg టోటల్ 1 kg లేదు, దగ్గర 1 kg దాకా. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంతే గోల్డ్ వేసుకోవాలని లిమిట్ ఉంది, అది తెలుసు కదా. సో ఓకే రైట్. ఇప్పుడైతే ఇదంతా గోల్డ్ అంటారు. సో కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు ఇంత గోల్డ్ని ఒంటి మీద వేసుకోవడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి? మా సంపాదన కలిసి మేము వేసుకున్నాం, ఇష్టం, సోకు. సో సంపాదించి వేసుకున్నా అంటాను. సో నీ ఏజ్ చూస్తే 22 years, నీ ఒంటి మీద ఉన్న గోల్డ్ కేజీ. సో ఏజ్కి నువ్వు ఎంత సంపాదించినా అంత సంపాదించలేవు. ఎందుకంటే ఇది కూడా ఒక కామెంటే, కావాలంటే నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో చెక్ చేసుకో. ఒక అతను అన్నారు, నాకు 29 yearsకి జాబ్ వచ్చింది, ఇప్పుడు నాకు 16 years, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, తన ఒంటి మీద ఉన్న గోల్డ్ అంత సంపాదన కూడా నా దగ్గర లేదన్నాడు. అనే జాబ్ నా బిజినెస్ కదా మరి. సో బిజినెస్లో అంత వస్తుంది అంటావా? బిజినెస్ అంత ఉందంటే ఎవరి ఆదాయం అది పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా. అంటే బిజినెస్ చేయడంలో వస్తుంది, లాభ నష్టాలు అనేవి కామన్. కానీ నువ్వు చేసింది ఎప్పుడు బిజినెస్? నువ్వు 21 years అంటే ఈజీగా నువ్వు 3-4 years బ్యాకే చేసి ఉంటావు. ఇంత తక్కువ కాలంలో అంత సంపాదించావా? నేను బిజినెస్ ఫీల్డ్కి దిగింది నాకు 18 years ఉన్నప్పుడు. 18 years ఉన్నప్పటి నుంచి బిజినెస్లోకి దిగిన టోటల్గా. అంతకుముందు కూడా నేను ఉంటుంటే బిజినెస్లో, కానీ అంత పట్టించుకోకపోతుంటే. టోటల్గా నాకు బిజినెస్లోకి దిగింది ఎప్పుడు అంటే 18 years ఉన్నప్పటి నుంచి. నేను పుట్టక ముందు నుంచే బిజినెస్ ఉంది, డాడీ రన్ చేస్తుంది. ఆ తర్వాత మొత్తం డాడీ నడిపిస్తుంటే ఇప్పుడు నేను కూడా ఇన్వాల్వ్ అయినా. సో ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ చాలా బాగుంది. ఇంత చేట. సో బిజినెస్ బాగా చేసుకుంటున్నావు, సో హ్యాపీగా లైఫ్ కూడా లీడ్ చేసుకుంటాను. సో ఇటువైపు అంటే టిక్టాక్లు చేస్తూ ఇప్పుడు ఇటువైపు మోడర్న్గా అంటే ఇలా చూపించుకోవాలి, షో అప్ అనేది ఎందుకు అనిపించింది? నేను చూపించుకోవాలని చేస్తలేను కదా, నా షోకు ఉంది, నేను వేసుకున్నా అంతవరకే. అది నేను ఏదో చూపించుకొని 10 మందిలో ఏదో షో అప్ చేయడానికే నేను దిగలే కదా. అట్లా అంటే ఇంకెక్కువనే చేస్తుండే. ఇది చాలా చిన్నది నేను చేసేది. ఇంకా ఉందంటారా? ఇంకా చెప్పలేం కదా ముందు ముందు ఏమవుతుందో. ఓకే. అంటే ఎక్కువగా ఇప్పుడు గోల్డ్ మెడల్ చూసుకుంటే పహిల్వాన్ అని పేరుతో మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. చిన్నబాయ్ అవ్వచ్చు, లేకపోతే లల్లు యాదవ్ అవ్వచ్చు, శ్రావణ్ డైమండ్ గారు, వీళ్ళందరూ కూడా లైఫ్ని ఒక స్టేజ్ ఆఫ్ నుండి చూసేశారు. ఆ స్టేజ్ చూసి ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళి సంపాదించిన దాంట్లో మనం అంటూ హుందాగా ఉండాలని చూపించుకోవడం కోసం వేస్తున్నారు. నువ్వు అసలు నీ లైఫ్లో ఏం చూసావు అసలు? దానికి నువ్వు ఇంత హుందాగా ఉండడానికి అర్హుడు అని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఇవన్నీ వేసుకోవడానికి లైఫ్లో అన్నీ చూసి ఉండాలా? అంటే అర్హుడు అయి ఉండాలి కదా డాలి. సీరియస్లీ మనం ఒక పని చేస్తామంటే దానికి మనం అయి ఉండాలి, అది నీకు అనిపించిందని. నేను ఈ 21 yearsలో ఏం చూసినా అంటే నేను అన్నిటికీ డిపెండ్ అయ్యింది మనీ అనే డిపెండ్ అయినా. ఓకేనా, మనీ అని డిపెండ్ అయ్యి మనీ ఉంటేనే అన్నీ అనుకొని ఏ షోకి చేయాలన్నా మనకు మనీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మనీ మీద డిపెండ్ అయినా, మనీ మీద డిపెండ్ అయ్యి వచ్చిన ఆదాయంతో నేను వేసుకున్నా. అంటే వాళ్ళు వేసుకున్నంటే ఇప్పుడు అన్న వాళ్ళు వేసుకున్నంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళు ఎంతో చూస్తుంటారు, వాళ్ళు కూడా ఎన్నెన్నో రిస్కులు చేసి ఉండొచ్చు. వాళ్ళు ఇంత మీదకి వచ్చినంటే ఎవరైనా మీదకి వచ్చినంటే ఈజీగా అంటే అంత సింపుల్ కాదు కదా. అంత మీదకి వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తేనే ఎన్నో రిస్కులు ఫేస్ చేసి ఉండాలి వాళ్ళు. అసలు వాళ్ళు ఇంత మీదకి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అన్న వాళ్ళు కూడా మేము వెళ్ళే ఇన్విటేషన్లో చాలా దగ్గర కలుస్తుంటాం. నేను అయ్యేది ఒకటే డిపెండ్ అవుతా, నేను మంచోని, నాకన్నా మంచోళ్ళు వాళ్ళు అంతే. ఎందుకంటే నాకన్నా పెద్ద ఏజ్, వాళ్ళు చాలా అనుభవం ఉంది వాళ్ళకి. నేనేంటంటే ఇప్పుడు గోల్డ్ వేసుకొని ఇప్పుడు బయటకు వెళ్ళిన, అన్న వాళ్ళు ముందు నుంచే ఉన్నారు అట్లా. ఇప్పుడు డబ్బు ఉంటేనే అన్నీ అని అంటున్నావు, మనీ ఉంటేనే అని. సో ఎందుకు అలా అంటాను? డబ్బు ఉంటేనే అనేసి, డబ్బు లేనిది ఇంకేం జరగదా? ఏం జరగదు. ఎందుకని అలా? మా డబ్బు ఉంటేనే ఏది జరుగుతుంది అంటున్నావు, డబ్బు లేకుంటే ఏది జరుగుతుంది? అంటే ఇప్పుడు ప్రేమ అనేది డబ్బుతో సంబంధం లేదు కదా. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ని ఎవరినో లేకపోతే ఇంకోని ప్రేమిస్తాను, సో ఆ నీ డబ్బు చూస్తే నీతో ఉంటారా? ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా సరే మనీ ఉండాలి.
మనీ ఉంటేనే నీకు వాల్యూ, అన్నీ అన్నీ మనీ ఉంటేనే అన్నీ నీతో ఉంటాయి. ఓకే, నువ్వేమన్నావు అంటే మనీ లేకుండా కూడా కొన్ని చేయొచ్చు కదా అంటున్నావు. ఓకే, అంటే నేను ఒకటి చెప్తా, మనీ ఈజ్ ఏ నాట్ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నైట్? ఎస్ ఆర్ నో? మనీ ఈజ్ ఏ నాట్ ఎవ్రీథింగ్, బట్ ఎవ్రీ వన్ నీడ్ మనీ. మరి అదేంటి, అందరికి మనీ కావాలి. మరి కరెక్టే, అది బతకడానికి మనీ కావాలి కానీ మనీయే బతుకు కాదు కదా. నా వరకు అయితే మనీయే బతుకు. మనీ ఉంటేనే మనతో మనం. ఎందుకు అంత గట్టిగా ఫిక్స్ అయ్యి మనీ ఉంటేనే లైఫ్ లీడ్ చేయగలమని? మనీ ఉంటేనే ప్రతి ఒక్కటి కదా. మనం ఏం చేయాలన్నా సరే మనీ కావాలి మనకి. ఇప్పుడు నువ్వు 10 మందికి సాయం చేయాలన్నా సరే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, నీ లైఫ్లో నువ్వు ఏదన్నా నీ గోల్స్ నువ్వు ఏం రీచ్ అవ్వాలన్నా కూడా నీకు మనీ కావాలి కదా. మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ లైఫ్. మనీ లేనిది మనం లైఫ్లో ఏం చేయలేదు, ఏది లేదు. మనీ ఉంటేనే ప్రతి ఒక్కటి, దోస్తానైనా ఏదైనా, లవ్ అయినా, ఎనీథింగ్ యూ వాంట్, ఇట్ ఈస్ మనీ ఓన్లీ. సో డాడీ గారు ఏం చేస్తుంటారు? అందరం బిజినెస్. ఇదే బిజినెస్ స్టార్టింగ్ నుండి? స్టార్టింగ్. సో నువ్వు ఇలా అవ్వడానికి కారణం, ఇన్స్పిరేషన్ మీ డాడీ అని చెప్పుకోవచ్చా? మొత్తం నా ఇన్స్పిరేషన్ మొత్తం మా ఫాదరే. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ టు సెకండ్ ఇయర్లో ఆపేసా. సో అంతవరకు చదివా. స్కూల్ డేస్ అంతా నువ్వు అంటే ఐ మీన్ కాన్వెంట్లో చదివావా జనరల్గా? లే, ప్రైవేట్లో. ఫస్ట్ నుండి మీ పేరెంట్స్ నువ్వు జాబ్ చేయాలో లేకపోతే ఇంకోటనే కదా చదివి ఉంచుంటారు. సో సడన్ గా నువ్వు జాబ్ అదే ఐ మీన్ స్టడీస్ నేను ఓపెన్ గా చెప్పేసిన మా ఇంట్లో నేను చదువుకోను అని ఇట్లా ఓపెన్ గా నేను చెప్పేసి. ఏమన్నారు డాడీ వాళ్ళు? ఏమన్నారు, సరే ఓకే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇట్లా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చి ఇట్లా రన్ చేద్దాం అనుకుంటున్నా అంటే సరే ఓకే అన్నారు. మా డాడీ సపోర్ట్ చేసి. కానీ అంటే ఏం చెప్పలేదు, నీకు జస్ట్ 21 years ఇంకా చిన్నవాడు కదా, ఇంకొన్ని రోజులు నువ్వు చదువుకోవడం లేకపోతే నీ ఎంజాయ్మెంట్ చెయ్యు, తర్వాత బిజినెస్లోకి వద్దామని అనలేదా? నాకు మా డాడీ నేర్పింది కూడా మనీ అనే. మనీయే బేటా, పైసా సంపాదించాలి అన్నాడు. రేపు నీ దోస్తాలను ఉండాలన్నా ఏం చేయాలన్నా మనీ సంపాదించాలి బేటా అన్నాడు. అంతే. నేను ఒకటే నా ఆలోచన కూడా అదే. నేను డాడీతో డిస్కస్ చేసినాక ఇది చదువు కోసం దీనికోసం డిస్కస్ చేసినాక మనీ గురించే నేను మొత్తం ఫిక్స్ అయినా. ఏది ఉన్నా సరే, ఫాదర్ వర్క్ అయినా సరే, నేను ఫస్ట్ మనీ అని చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ ఫీల్డ్లో కూడా మా డాడీతో డిస్కస్ చేసేదంతా బిజినెస్ ఫీల్డ్ వరకు వేరు ఉంటుంది. నాకు ఇంట్లో నేను జనరల్గా డాడీతో ఉండేది వేరు ఉంటుంది. బిజినెస్లో వచ్చి మీ ఫాదర్తో మేము అది అంటే నాతో ఉన్నంత నాతో మాట్లాడాలి అంతే. ఫాదర్కి ఇదని నాకు జాంతేనే. అప్పుడు నేను బిజినెస్లో ఉన్నప్పుడు నా వరకే. ఫాదర్ అంటే ఫాదర్కి నాకు సంబంధం లేదు. బిజినెస్లో ఫాదర్ అని అన్న అని అట్లా అని చూడొద్దు. మనం ఏంటంటే మనం బిజినెస్లో కూర్చున్నప్పుడు మన ట్రూగానే మంచిగా నడవాలి బిజినెస్. అది ఫాదర్ అయినా సరే కానీ మనం డాడీ ఉన్నప్పుడు డాడీ లెక్క, మనం ఉన్నప్పుడు మన లెక్క అట్లా నడిపించాలి. అదే డాడీ ఉన్నాడు కదా ఏదో అట్లా నడిపించాలి, డాడీ ట్రూగా డాడీ వెనకాల అట్లా అని కాదు. లెక్క కాడ లెక్కనే. ఫాదర్ అయినా సరే ఎవరైనా సరే, ఒక బడ్జెట్ ఒక ఇన్కమ్ ఏది ఉన్నా సరే, అది ఫాదర్ అన్నా కానీ మదర్ అన్నా కానీ అన్నయ్య అన్నా కానీ ఎవరన్నా కానీ ఒక లెక్క అనేది లెక్కనే. డాడీ నేనా అంటే ఇంటి వరకు, బిజినెస్ వరకు కాదు. సో మొత్తానికి మీ పేరెంట్స్ అయితే నీకు బాగా సపోర్ట్ చేస్తారు, మమ్మీ అండ్ డాడీ. సో రైట్. అండ్ ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ గురించి చూసుకుంటే నీకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సో నేను చూసిన తర్వాత కూడా అసలు ఎందుకు ఇన్ని కామెంట్స్ పెట్టారు అని నాకు అనిపించింది. సో నీకు అలాంటి కామెంట్స్ మీద నువ్వేం చెప్తావు? నువ్వు ఇన్ని కామెంట్లు అంటున్నావు, నేను అసలు ఏ కామెంట్ చూడలే అసలు. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా కొన్ని కామెంట్ ఇట్లా అని చెప్పారు కానీ బట్ నేను ఏ కామెంట్లు చదవలే. నాకు ఫ్రీ టైం ఉన్నా కూడా నేను కామెంట్లు చదవలే. ఎందుకంటే టైం నాకు దానివల్ల ప్రాఫిట్ ఏం లేదు, పెట్టినోడికి కూడా ప్రాఫిట్ లేదు. అక్కడ లాస్ అవ్వలు, పెట్టినోడే లాస్. నాకు కామెంట్లు పెట్టిన వల్ల వానికి ఏం వస్తుంది? ఏం ₹1 ఆదాయం వస్తుందా? సరే ఆ కామెంట్లు చదివినందుకు నాకేమైనా ₹1 ఆదాయం వస్తుందా? ఏం రాదు. అది వేస్ట్ ఆఫ్ టైం. అది వాళ్ళు పెట్టుకుంటే ఓకే పెట్టుకొని. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాకు మొన్న ఇంటర్వ్యూ లాగైతే కేల మీద వచ్చినాయి కామెంట్లు, 1K 2K 3K అట్లా కామెంట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులో 100 మందిని తీసుకుందాం. 100 మందిలో మన కోసం ఒక 70 numbers మంచిగా పాజిటివ్గా మాట్లాడుతారు, ఒక 25% మంచిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఓళ్ళు మంచిగా మాట్లాడుతారు, ఓళ్ళు చెడు మాట్లాడుతున్నారు నాకు ఇంపార్టెంట్ కాదు. ఓ 100 జనే మేరే లియే బాత్ కర్లే దేకో ఓ హే అసలు పాయింట్. అవునా కదా? 100 మంది మన గురించి మాట్లాడుకుంటారు, అంతవరకే చూస్తాను నేను. వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నా చెడు మాట్లాడుకున్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటాను నేను. వాళ్ళు అంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కూడా నేను ఒకటే ఫీల్ నాది. అవన్నీ నాకు బ్లెస్సింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి లాస్ట్ ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చావు ఎందుకు? వార్నింగ్ ఎట్లా ఇచ్చినా నేనంటే నీకేమని ఉంటే నాతో వచ్చి మాట్లాడన్నా ఫేస్ టు. ఎక్కడనే కొద్దిగా కాంటాక్ట్ తీసుకొని కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ తీసుకుంటే నేను కంపల్సరీ టచ్ అవుతా కదా, అట్లా తీసుకొని నాతో మాట్లాడండి. ఇక్కడ నీతో ఇలా ప్రాబ్లం జరిగింది, నీతో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఈ మాట ఎలా మాట్లాడినావు
అంటే నన్ను డైరెక్ట్గా అడుగుమాను. అట్లా అన్నా నేను, నీకేమన్నా ఉంటే నువ్వు కామెంట్ ద్వారా కాదు నాతో మాట్లాడన్నా. అంటే ఆ కామెంట్స్ నువ్వు చదవనన్నావు కదా, కామెంట్స్తో నీకు సంబంధం లేనప్పుడు మరి ఆ కామెంట్కి మనం రియాక్ట్ ఎందుకు అయ్యావు? ఆ బ్రో చెప్తుండు, నాకు ఇంటర్వ్యూ చేసిన బ్రో నాకు చెప్తుండు, నీకు ఇలా కామెంట్లు వచ్చినా చూడలేమంటే నేను చూడలేదు, నిజంగా చూడలేదు. ఇప్పుడు మీరు చెప్తున్న కామెంట్ కూడా నేను